హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం బెలరీనా అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ స్మాల్ రిక్వెస్ట్, మీరు ఈ వీడియో అంతా చూసాక మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. జేవియర్ అనే అసాసిన్ తన చిన్న కూతురు ఈవ్ తో సీక్రెట్ గా ఒక హౌస్ లో ఉంటుంటాడు. హౌస్ చుట్టూ సెక్యూరిటీ కూడా ఉంటుంది. బట్ కల్ట్ గ్రూప్ ఆ ఇంటి మీద అటాక్ చేసి సెక్యూరిటీని చంపేస్తారు. జేవియర్ వెంటనే అలర్ట్ అయ్యి వాళ్లతో ఫైట్ చేస్తూ తన కూతుర్ని సీక్రెట్ రూమ్ లో దాచిపెడతాడు. బట్ వాళ్ళు జేవియర్ ని కొట్టి బంధించేస్తారు. ఆ కల్ట్ ఛాన్సలర్ అక్కడికి వచ్చి, నువ్వు మా వాడివి కాకపోయినా నిన్ను మాలో ఒకరిని చేసుకొని మా అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేశాం. ఇప్పుడు నువ్వు నీ కూతుర్ని మాకు దూరం చేయాలని చూసావు. దానివల్ల నీ భార్య చనిపోవాల్సి వచ్చింది. నీకు రెండే దారులున్నాయి. నువ్వు ఈ గన్తో షూట్ చేసుకొని చనిపో, అప్పుడు నీ కూతురు బతుకుతుంది. లేదా మమ్మల్ని అందరినీ చంపేసేయ్, తరువాత నిన్ను నీ కూతుర్ని మా వాళ్ళు చంపేస్తారని అంటాడు. జేవియర్ రుక్సారోమా అనే గ్యాంగ్ కి సంబంధించిన వాడు. ఈ గ్యాంగ్ ని మనం జాన్ విక్ మూవీస్ లో ఆల్రెడీ చూసే ఉన్నాం. ఇక జేవియర్ తన కూతురి కోసం చనిపోవాలనుకొని గన్తో షూట్ చేసుకోబోతుండగా సీక్రెట్ రూమ్ నుంచి అదంతా చూస్తున్న ఈవ్ డాడ్ అని పిలుస్తుంది. ఇక వాళ్ళు ఈవ్ వైపు వెళ్లబోతారు. వెంటనే జేవియర్ వాళ్ళందరి మీద అటాక్ చేయటం స్టార్ట్ చేస్తాడు. వాణ్ణి చంపేసి ఈవ్ ని తీసుకురమ్మని ఛాన్సలర్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. బట్ జేవియర్ అందరినీ చంపేస్తాడు. కానీ ఇంకా చాలా మంది వస్తుంటారు. అప్పుడు ఒకడు జేవియర్ ని చంపబోతుండగా ఈవ్ సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చి వాణ్ణి షూట్ చేసి చంపేస్తుంది. జేవియర్ ఇంట్లో బాంబుని ఫిక్స్ చేసి ఈవ్ ని తీసుకొని వెళ్లిపోతాడు. ఆ బాంబు బ్లాస్ట్ అయి అందరూ చనిపోతారు. అప్పటికే జేవియర్ కి ఎన్నో బుల్లెట్స్ తగిలి ఉంటాయి. అందువల్ల జేవియర్ కూడా చనిపోతాడు. కట్ చేస్తే అనాథగా మిగిలిపోయిన ఈవ్ ని విన్స్టన్ రుక్సారోమా డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఈవ్ తన ఇష్ట ప్రకారమే వాళ్ళతో ఉండటానికి ఒప్పుకుంటుంది. డైరెక్టర్ అండ్ నోగి అండర్ లో ఈవ్ ఒక డాన్సర్ గా ట్రైన్ అవుతూనే అసాసిన్ గా కూడా ట్రైన్ అవుతుంది. కట్ చేస్తే 12 సంవత్సరాలు గడిచిపోతాయి. ప్రస్తుతం ఈవ్ డాన్సింగ్ లో కన్నా కూడా మనుషుల్ని చంపటంలో ఒక పూర్తి అసాసిన్ గా మారిపోయి ఉంటుంది. తన తండ్రిని చంపేసిన వాళ్ళని ఎలాగైనా చంపేయాలని పగతో రగిలిపోతుంటది. ఒకరోజు జాన్ విక్ డైరెక్టర్ ని కలవటానికి వస్తాడు. ఈ సీన్స్ మనం జాన్ విక్ పార్ట్ 3 లో చూస్తాం. అప్పుడు ఈవ్ జాన్ ని కలిసి బాబా యాగా అంటే నువ్వే కదా అని తనతో మాట్లాడుతుంది. కట్ చేస్తే డైరెక్టర్ ఈవ్ కి మొదటి అసైన్మెంట్ ని ఇవ్వమని చెప్పటంతో నోగి కట్లా అనే అమ్మాయిని సేవ్ చేయమని ఈవ్ కి చెప్తది. ఇక ఈవ్ ఆ అమ్మాయి ఉన్న పబ్ కి వెళ్లి తనని గమనిస్తుంటది. కట్లా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుండగా ఒక గ్యాంగ్ ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లాలని చూస్తారు. ఇక వెంటనే ఈవ్ వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. వాళ్ళు సామాన్యులేం కాదు, ఈవ్ ని బాగా కొడతారు. బట్ ఫైనల్ గా ఈవ్ వాళ్ళందరినీ చంపేసి ఆ అమ్మాయిని కాపాడుతుంది. ఇక అక్కడి నుండి అసాసిన్ గా ఈవ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అలా 2 months గడిచిపోతాయి. ఈవ్ ఒక బౌండ్ ని కంప్లీట్ చేసి వెళ్తుండగా సడన్ గా ఒకడు ఫాస్ట్ గా వచ్చి ఈవ్ వెళ్తున్న కార్ ని డాష్ ఇస్తాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈవ్ వాణ్ణి కూడా చంపేస్తుంది. అప్పుడు తనకి వాడి చేతి మీద తన ఫాదర్ ని చంపిన కల్ట్ కి ఉండే సింబల్ ఉండడం చూస్తుంది. ఈవ్ వాడి చేతిని నరికి డైరెక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్లి ఈ సింబల్ ఉన్న కల్ట్ వాళ్లే మా నాన్నని చంపేశారని వాళ్ళ గురించి అడుగుతుంది. డైరెక్టర్ కి ఆల్రెడీ ఆ కల్ట్ గురించి తెలుసు. బట్ వాళ్ళ నుండి ఈవ్ ని కాపాడటం కోసమే డైరెక్టర్ ఆ కల్ట్ గురించి ఈవ్ కి చెప్పదు. ఇప్పుడు ఆ విషయం ఈవ్ కి తెలిసి ఎందుకని ఇన్ని రోజులు నాకు వాళ్ళ గురించి చెప్పలేదంటుంది. దానికి డైరెక్టర్, ఈ కల్ట్ కి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. వాళ్ళకి ఎదురు వెళ్లడం అంటే చావును కొని తెచ్చుకోవడమే. వాళ్ళు మన విషయాల్లో జోక్యం చేసుకోరు. అలాగే మనం కూడా వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అది మనకి వాళ్ళకి మధ్య ఉన్న ఒక రూల్. నువ్వు వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవద్దు, ఇది నా ఆర్డర్ అని అంటుంది. బట్ ఈవ్ మాత్రం డైరెక్టర్ మాట లెక్క చేయకుండా న్యూయార్క్ కాంటినెంటల్ దగ్గరికి వెళ్లి విన్స్టన్ ని కలుస్తుంది. ఆమె విన్స్టన్ ని ఆ కల్ట్ గురించి అడుగుతుంది. నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా ఈవ్ ఆగేలా లేదని విన్స్టన్ కి అర్థమవుతుంది. ఇక అతను ఈవ్ తో ప్రెగ్యూలో ఉన్న కాంటినెంట్ లో ఈ కల్ట్ కి సంబంధించిన ఫైన్ అనే వ్యక్తి ఉన్నాడని చెప్తాడు. ఇక ఈవ్ అక్కడికి వెళ్లి పైన్ రూమ్ కి పక్కనే తను కూడా రూమ్ తీసుకుంటుంది. పైన్ తన కూతురు ఎల్లాతో ఆ కల్ట్ నుంచి తప్పించుకొని వచ్చేస్తుంటాడు. అందువల్ల ఆ కల్ట్ పైన్ ని చంపటానికి అతని మీద $2 million బౌంటీ వేస్తారు. కల్ట్ కి సంబంధించిన లీనా తన మనుషులు
మనుషులతో ఆల్రెడీ ఆ కాంటినెంటల్ కి వస్తుంది. అండ్ పైన్ ని చంపటం కోసం కొంతమంది అసాసిన్స్ కూడా రెడీగా ఉంటారు. ఈలోగా ఈవ్ తన రూమ్ నుండి పైన్ రూమ్ లోకి వెళ్తుంది. పైన్ ఈవ్ కి గన్ గురిపెట్టి అసలు నీకేం కావాలి, ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. దానికి ఈవ్, మీ గ్యాంగ్ కి సంబంధించిన కొంతమంది నా ఫాదర్ ని చంపేశారు, వాళ్ళ గురించి తెలుసుకుందామని వచ్చానని చెప్తది. హోటల్ పక్క బిల్డింగ్ నుంచి కల్ట్ కి సంబంధించిన ఒక షూటర్ వాళ్ళని గమనిస్తూ అక్కడ జరిగేదంతా లీనాకి చెప్తుంటాడు. వాడు లీనాతో ఇద్దరు గొడవ పడట్లేదు, మాట్లాడుకుంటున్నారని చెప్తాడు. ఇక లీనా పైన్ మీద ఉన్న బౌంటీని 4 మిలియన్లకి పెంచుతుంది. అమౌంట్ పెరగటంతో ఆ హోటల్లో ఉన్న కొంతమంది అసాసిన్స్ పైన్ ని చంపటం కోసం వెళ్తారు. తన మీద పెట్టిన బౌంటీ డబుల్ చేశారని పైన్ కి తెలిసి, నువ్వు అనవసరంగా ఇక్కడికి వచ్చావు, మీ వల్ల నా మీద పెట్టిన బౌంటీ కూడా పెరిగింది, ఆ కల్ట్ మొత్తం హోటల్ ని చుట్టుముట్టేస్తున్నారని చెప్తాడు. అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని ఈవ్ అడగటంతో దానికి పైన్, నన్ను చంపి నా కూతుర్ని తీసుకెళ్లటానికి ఇలా చేస్తున్నారని చెప్తాడు. కట్ చేస్తే కొంతమంది అసాసిన్ పైన్ ఉన్న రూమ్ మీద అటాక్ చేస్తారు. పైన్ అండ్ ఈవ్ వాళ్ళందరితో ఫైట్ చేసి చాలా మందిని చంపేస్తారు. అప్పుడు పైన్ ఈవ్ తో, నువ్వు నా కూతుర్ని కాపాడటంలో హెల్ప్ చేస్తే ఆ కల్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తానని అంటాడు. దానికి ఈవ్ కూడా ఒప్పుకుంటుంది. బట్ వాళ్ళు హోటల్ నుంచి బయటకు వచ్చిన తరువాత కల్ట్ మెంబర్స్ పైన్ మీద అటాక్ చేసి వాడిని దారుణంగా కొడతారు. లీనా ఈవ్ తల మీద గట్టిగా కొట్టడంతో తన స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఇక వాళ్ళు ఎల్లాని తీసుకొని వెళ్లిపోతారు. కట్ చేస్తే కాంటినెంటల్ హోటల్లో రూల్స్ బ్రేక్ చేసినందుకు మేనేజ్మెంట్ ఇద్దరు అసాసిన్స్ ని చంపేసి ఈవ్ ని వదిలేస్తారు. ఇక ఈవ్ ఫ్రాంక్ అనే ఆయుధాలు అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్లి ఈ కల్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. వాడికి ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే అనవసరమైన ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోవడం ఎందుకులే అని వాళ్ళ గురించి ఏమీ చెప్పడు. ఈవ్ గన్స్ అడగటంతో ఫ్రాంక్ తన దగ్గర ఉన్న వాటిని ఈవ్ కి చూపిస్తుంటాడు. అప్పుడు ఆ కల్ట్ మెంబర్స్ వాళ్ళు ఉన్న ప్లేస్ మీద అటాక్ చేస్తారు. బట్ ఈవ్ అండ్ ఫ్రాంక్ వాళ్ళందరినీ చంపేస్తారు. తన షాప్ మీద అటాక్ చేయటంతో ఇక ఫ్రాంక్ కి కోపం వచ్చి ఆ కల్ట్ గ్యాంగ్ ఎక్కడ ఉంటుందో ఈవ్ కి చెప్తాడు. ఈవ్ కొన్ని ఆయుధాలు తీసుకొని ఆ కల్ట్ గ్యాంగ్ ఉండే హాల్స్టాట్ అనే టౌన్ కి బయలుదేరుతుంది. ఈ టౌన్ మొత్తం సామాన్యమైన ప్రజలెవరూ ఉండరు, మొత్తం ఈ గ్యాంగ్ మెంబర్సే ఉంటారు. ఈవ్ టౌన్ లోకి ఎంటర్ అవ్వగానే తను వచ్చేసిందని మెంబర్స్ అందరికి అండ్ ఛాన్సలర్ కి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్లిపోతుంది. ఒక షాప్ లో ఈవ్ కి చిన్నప్పుడు తన ఫాదర్ కొనించిన బొమ్మ లాంటిది కనిపించటంతో తను ఆ షాప్ లోకి వెళ్తుంది. ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఈవ్ మీద అటాక్ చేస్తాడు. ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. బట్ ఈవ్ వాణ్ణి చంపేస్తుంది. ఈలోగా ఇంకొంతమంది అక్కడికి వస్తారు. ఈవ్ వాళ్లతో కూడా ఫైట్ చేసి అందరినీ చంపేస్తుంది. తను అక్కడి నుంచి పారిపోతుండగా మిగిలిన కల్ట్ గ్యాంగ్ అందరూ తన మీద అటాక్ చేయటం స్టార్ట్ చేస్తారు. ఈవ్ వాళ్ళని చంపుతూ తప్పించుకొని వెళ్తుంటది. కానీ వాళ్ళందరూ కలిసి ఈవ్ ని బాగా కొట్టి పట్టేసుకుంటారు. అప్పుడు లీనాకి ఈవ్ మీద రుక్సా రోమా టాటూ కనిపిస్తుంది. ఇక వాళ్ళు ఈవ్ ని ఛాన్సలర్ దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు ఛాన్సలర్, మీ గ్యాంగ్ కి మా గ్యాంగ్ కి మధ్య కొన్ని రూల్స్ ఉన్నాయి, అయినా కూడా నువ్వు ఎల్లా కోసం ఇక్కడ దాకా రావటం కరెక్ట్ కాదు. తను నా సొంత మనవరాలు, నా కొడుకు తనని నా నుండి దూరం చెయ్యాలని చూశాడు, దీనికి నీకు ఏ సంబంధం లేదు, ఇది మా ఫ్యామిలీ విషయమని అంటాడు. దానికి ఈవ్ కోపంతో, నాకు ఒక ఫ్యామిలీ ఉండేది, నా చిన్నప్పుడు మా ఫాదర్ ని మీ గ్యాంగ్ వాళ్లే చంపేసి నన్ను తీసుకెళ్లాలని ట్రై చేశారని చెప్తుంది. ఛాన్సలర్ కి ఈవ్ ఎవరో గుర్తొచ్చి వెంటనే లీనా దగ్గరకు వెళ్లి, ఈవ్ ఎల్లా కోసం రాలేదు, తనెవరో కాదు, మనం ఇన్ని రోజులు చనిపోయిందనుకుంటున్న నీ చెల్లెలని చెప్తాడు. ఈలోగా ఈవ్ తన చుట్టూ ఉన్న వాళ్ళని చంపేసి అక్కడి నుంచి పారిపోతుంది. లీనా వెంటనే తనని పట్టుకోవడం కోసం తన వెనకే వెళ్తుంది. అలా ఇద్దరు ఒక హౌస్ లోకి వెళ్తారు. ఈవ్ లీనా మీద అటాక్ చేసి తన దగ్గర ఉన్న గన్ని లాగేసుకుంటుంది. అప్పుడు లీనా ఈవ్ తో, నేనెవరో నీకు గుర్తులేదా, నేను నీ అక్కనని చెప్తది. ఈ కల్ట్ కి సంబంధించిన ఒక్క మెమొరీ కూడా ఈవ్ మైండ్ లో ఉండకూడదని తనకి ఊహ తెలియక ముందే జేవియర్ ఈవ్ ని తీసుకెళ్లిపోతాడు. అప్పటికే లీనా కాస్త పెద్దయి ఉంటుంది, అందువల్ల తనని తీసుకెళ్లడు. ఇద్దరు అలా ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటుండగా వాళ్ళిద్దరూ కలిసిపోయారేమో అని ఛాన్సలర్ కి డౌట్ వచ్చి వాళ్ళు ఉన్న ఇంటిని పేల్చేయమని తన మనుషులకి చెప్తాడు. ఇక వాళ్ళ ఆ ఇంటిలోకి బాంబు వేయటంతో వాటి వల్ల లీనా అక్కడికక్కడే చనిపోతుంది. ఫ్యామిలీ లేకుండా అనాథగా పెరిగిన ఈవ్ కి ఇప్పుడు తన అక్క కూడా దూరం అవటంతో ఎలాగైనా అందరినీ చంపాలని డిసైడ్ అవుతది. కల్ట్ మెంబర్స్ బ్లాస్ట్ అయిన ఇంటిలోకి వెళ్ళగా ఈవ్ వాళ్ళందరినీ చంపేస్తుంది. ఇద్దరు చనిపోయారా అని ఛాన్సలర్ తన మనుషులని వాకీ టాకీలో అడుగుతుంటాడు. అప్పుడు ఈవ్ ఛాన్సలర్ తో, నువ్వు చచ్చిపోయే వరకు యుద్ధం ఆగదని చెప్తది. ఇక ఛాన్సలర్ వెంటనే డైరెక్టర్ కి కాల్ చేసి, మనం
ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి కొన్ని రూల్స్ పాటిస్తున్నాం. ఇప్పుడు మీ వ్యక్తి వాటిని బ్రేక్ చేశారు. ప్రతిఫలంగా మీకు నాకు యుద్ధం మొదలవుతుంది. నేను మీ వాళ్ళందరినీ చంపేస్తానని అంటాడు. దానికి డైరెక్టర్, ఈ విషయంలో రక్తపాతం వద్దు. ఈవ్ మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వెనక్కి రమ్మని చెప్పినా తను రాదు. తనని చంపటానికి నేను ఒక మనిషిని పంపిస్తానని అంటుంది. అప్పుడు ఛాన్సలర్, ఈ రోజు రాత్రి 12 తరువాత కూడా తను బ్రతికే ఉంటే యుద్ధం తప్పదని చెప్తాడు. సో 12 లోపు ఈవ్ ని చంపేయమని డైరెక్టర్ జాన్ ని పంపిస్తుంది. జాన్ అక్కడికి రావటంతో మీరెవరూ అసలు అటాక్ చేయొద్దు, మొత్తం జాన్ చూసుకుంటాడని ఛాన్సలర్ తన కల్ట్ మెంబర్స్ అందరికి అనౌన్స్ చేస్తాడు. ఈవ్ ఒక పాత బిల్డింగ్ లో దాక్కొని ఉంటుంది. జాన్ ఈవ్ ని కనిపెట్టి, నువ్వు చేస్తున్న ఈ అటాక్ ని వదిలేసి వెళ్ళిపో, నేను నిన్నేం చెయ్యనని అంటాడు. బట్ ఈవ్ దానికి ఒప్పుకోకుండా జాన్ తో ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్ లో 2-3 సార్లు ఈవ్ ని చంపే అవకాశం దొరికినా జాన్ మాత్రం ఈవ్ ని చంపకుండా అటాక్ చేయటం ఆపేసి వెళ్ళిపోమ్మని చెప్తాడు. అప్పుడు ఈవ్, వాళ్ళు నా ఫాదర్ ని చంపేశారు, నాకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళని చంపేస్తానని జాన్ ని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు జాన్, ఇంకా సేపట్లో 12 అవుతుంది, ఈ లోపు నువ్వు వాళ్ళ పని ముగించు, ఆ తరువాత నేను నా పని ముగిస్తానని అంటాడు. ఇక ఈవ్ ఛాన్సలర్ ని చంపటానికి వెళ్తది. ఆ కల్ట్ కి ఈవ్ కి పెద్ద ఫైట్ జరుగుతుంది. తను వాళ్ళందరినీ చంపుతూ ఛాన్సలర్ దగ్గరికి వెళ్తుంటది. మధ్యలో జాన్ కూడా కల్ట్ మెంబర్స్ ని షూట్ చేస్తూ ఈవ్ ని కాపాడుతుంటాడు. అక్కడే ఉంటే ఈవ్ తనని చంపేస్తుందేమో అని ఛాన్సలర్ ఎల్లాని తీసుకొని పారిపోవాలని చూస్తాడు. బట్ ఈవ్ అందరినీ చంపేసి ఛాన్సలర్ వెళ్తున్న కారు మీద అటాక్ చేస్తుంది. ఇక వేరే దారి లేక ఛాన్సలర్ కారు నుండి కిందకు దిగి ఈవ్ ని కన్విన్స్ చేయాలని చూస్తుంటాడు. బట్ ఈవ్ వాడి మాటలను పట్టించుకోకుండా షూట్ చేసి చంపేస్తుంది. ఈవ్ ని చంపమని కదా డైరెక్టర్ జాన్ ని పంపించింది. జాన్ కి ఇప్పుడు ఈవ్ ని చంపే ఛాన్స్ ఉన్నా కూడా తనని చంపకుండా డైరెక్టర్ కి ఫోన్ చేసి ఛాన్సలర్ చనిపోయాడని చెప్తాడు. ఆమె కూడా ఈవ్ గురించి ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఈవ్ ఎల్లాని హాస్పిటల్లో ఉన్న పైన్ దగ్గర వదిలిపెట్టి న్యూయార్క్ లోని కాంటినెంటల్ హోటల్ కి వెళ్తుంది. ఆ తరువాత తన ఫ్రెండ్ టాటియానా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉండటంతో అది చూడటానికి వెళ్తుంది. అప్పుడు ఈవ్ ని చంపటానికి 7 మిలియన్ బౌంటీ వేస్తారు. ఆ విషయం మిగిలిన అసాసిన్స్ తో పాటు ఈవ్ కి కూడా మెసేజ్ వెళ్తుంది. ఇక ఈవ్ డాన్స్ పర్ఫార్మెన్స్ దగ్గర నుండి వెళ్ళిపోవటంతో మూవీ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.